చచ్చిపోయిన ఇత్తడి బిందె. ఒకసారి రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమకు సరైన తీర్పు చెప్పమని ఆ ఊరి పెద్దాయన దగ్గరకు వచ్చారు. అయ్యా, ఈ రామయ్య అవసరం ఉందంటూ నా దగ్గర వారం క్రితం ఇత్తడి బిందె తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు తిరిగి ఇమ్మంటే అది చచ్చిపోయిందని అబద్ధం చెప్తున్నాడు. మీరే న్యాయం చెయ్యాలి అన్నాడు సోమయ్య. సోమయ్య చెప్పిన దాంట్లో ఎంత మాత్రం అబద్ధం లేదయ్యా. కానీ ఆ బిందె నిజంగానే చనిపోయింది. ఇప్పుడు నేను ఎలా తెచ్చివ్వగలను అన్నాడు బాధగా రామయ్య. ఎన్నో తీర్పులు చెప్పిన పెద్దాయనకు ఇటువంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. అయినా ప్రాణం లేని బిందె చనిపోవడమేంటో కూడా అర్థం కాలేదు. రామయ్యను చూస్తే నిజాయితీ పరుల్లానే ఉన్నాడు. అయినా ఇందులో ఏదో తిరగాసుందని అర్థమైంది. మీ ఇద్దరి మధ్యన అసలు ఏం జరిగిందో నాకు కళ్లకు కట్టినట్లు చూపించండి అన్నాడా పెద్దాయన. రామయ్య, సోమయ్యలు ఒకే వీధిలో ప్రక్క ప్రక్క ఇళ్లలో ఉండేవారు. ఒకసారి రామయ్యకి బిందె కావలసి వచ్చింది. సోమయ్య ఇంటికి వెళ్లి ఒక వారం పాటు బిందె కావాలని అడిగాడు. నీవు ఏ బిందె అడిగినా నా దగ్గర ఉన్నది ఇత్తడి బిందె, అదే ఇస్తాను. రోజుకు రూపాయి అద్దె. వారం అంటున్నావు కాబట్టి 7 రూపాయలు, సరేనా అన్నాడు సోమయ్య. అతని పిసినారితనం గురించి ముందే తెలుసు కాబట్టి అద్దె ఇవ్వడానికి రామయ్య అంగీకరించడంతో సోమయ్య బిందెని ఇచ్చాడు. వారం రోజులు గడిచాక రామయ్య బిందెని తిరిగి ఇచ్చేద్దామని తెచ్చాడు. బిందెని ఇస్తూ, ఇదిగోండి, మీరు చెప్పినట్టే అద్దె 7 రూపాయలు అని డబ్బులు కూడా ఇచ్చాడు. వాటిని తీసుకుంటూ, వీటి మాట సరే, మరి దీని బిడ్డ ఏది అన్నాడు సోమయ్య. అతని మాటల్లోని ఆంతర్యమేమిటో రామయ్యకు అర్థం కాలేదు. ఈ బిందె వారానికో చెంబుకు జన్మనిస్తుంది. కావాలంటే నా ఇంట్లో దీని పిల్లలు ఎన్ని ఉన్నాయో చూడు అంటూ చిన్న చిన్న చెంబులను చూపించాడు. ఈ వారంలో దీనికి పుట్టిన చెంబును ఇవ్వకపోతే నీకు మర్యాదగా ఉండదు అంటూ స్వరం పెంచాడు. ఊహించని చర్యతో రామయ్య కంగు తిన్నాడు. సోమయ్య ఏదైనా అనుకుంటే వదిలిపెట్టే రకం కాదని తెలుసు. ఇక చేసేది లేక రామయ్య తన దగ్గర ఉన్న విలువైన ఇత్తడి చెంబును అతడికి సమర్పించుకోవడంతో సంతోషంగా లోపల పెట్టేసుకున్నాడు. రామయ్య పేదవాడైనా చాలా తెలివిగలవాడు. సోమయ్యకు సరైన బుద్ధి చెప్పాలని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. 2 రోజులు గడిచాక రామయ్య వెళ్లి ఇత్తడి బిందె మళ్లీ వారం పాటు అద్దెకు కావాలని అడిగాడు. అత్యాశాపరుడైన సోమయ్య ఏమాత్రం ఆలోచించకుండా బిందెను ఇచ్చాడు. అయ్యా, నేను బిందెని ఇచ్చి వారం రోజులు దాటుతోంది. ఇప్పుడు ఈ రామయ్య ఖాళీ చేతులతో వచ్చి నా ఇత్తడి బిందె చనిపోయిందని చెప్తున్నాడు. బిందె ఎక్కడైనా చచ్చిపోతుందా? పచ్చి మోసం అంటూ అరిచాడు సోమయ్య. అంతా విన్న తరువాత పెద్దాయనకు మతలబు అర్థమై సోమయ్యపై చాలా కోపం వచ్చింది. నీ బిందె చెంబుని పుట్టించగలిగినది, అది చనిపోయిందని అతడంటే ఎందుకు ఒప్పుకోవు? ఇది మోసం ఎలా అవుతుంది అని గట్టిగా అడిగాడాయన. దాంతో సోమయ్య ఇక ఏం మాట్లాడలేకపోయాడు. చచ్చిపోయిన ఇత్తడి బిందె కోసం ఇంకా తీర్పు అనవసరం, వెళ్ళు అని సోమయ్యను గట్టిగా మందలించి పంపించేశాడు. సోమయ్య తన దురాశ కారణంగా విలువగలది నష్టపోవడమే కాకుండా నలుగురిలో నవ్వులు పాలయ్యాడు. అపకారికి ఉపకారం చేసిన ఏనుగు. అనగనగా అడవిలో నది ప్రక్కనే ఓ పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు క్రిందనే ఏనుగు ఒకటి నివసిస్తూ ఉండేది. ఆ ఏనుగు చాలా మంచిది. అది ఉదయాన్నే బయలుదేరి వెళ్లి రోజంతా ఆహారం కోసం తిరిగేది. తరువాత సంపాదించిన ఆహారాన్ని కొంత తను తినేది, మరికొంత మిగిలిన జంతువులు, పక్షులకు పెట్టేది. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి చేతనైనంత సహాయం చేస్తూ దగ్గరుండి మరీ చూసుకునేది. అందుకే అడవిలోని జంతువులు, పక్షులన్నీ ఆ ఏనుగుతో స్నేహం చేసేవి. చెట్టు క్రింద ఏనుగు ఉంటుంటే అదే చెట్టుపైన కోతి ఒకటి నివసిస్తూ ఉండేది. ఆ కోతి మహా అల్లరిది. పైగా చాలా స్వార్థపరురాలు. ఎవరైనా పచ్చగా ఉంటే తట్టుకోలేకపోయేది. ఆ అడవిలో అందరి మెప్పు పొందుతున్న ఏనుగును చూసి వారవలేకపోయేది. దానిని ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూ ఉండేది.
ఒకనాడు ఆ ఏనుగుకు బాగా ఆకలి వేసింది. అడవిలో తిరిగి తిరిగి చివరికి ఒక అరటి పండ్ల గెలను సంపాదించుకుంది. దాన్ని నెమ్మదిగా తిందామని తను ఉండే చెట్టు క్రిందకి తెచ్చి పెట్టుకుంది. దాహం వేయడంతో ముందు నీళ్లు త్రాగడానికి నది దగ్గరకు వెళ్ళింది. ఈలోగా చెట్టు మీద ఉన్న కోతి క్రింద ఉన్న అరటి పండ్లను చూసింది. భలే భలే, నాకిష్టమైన అరటి పండ్లు. ఆ ఏనుగు నీళ్లు త్రాగి వచ్చేలోపు నేను తినేయాలి అని వేగంగా చెట్టు దిగి తినగలిగినన్ని తిన్నది. ఆ ఏనుగు వస్తుండడం చూసి మిగిలినవి నదిలోకి విసిరేసి ఏమీ ఎరగనట్టు చెట్టెక్కి కూర్చుంది ఆ కోతి. ఆ తరువాత అక్కడికి వచ్చిన ఏనుగు తన ఆహారం లేకపోవడంతో అసలే ఆకలి మీద ఉందేమో చాలా బాధపడింది. ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవ పడడం ఇష్టం లేక ఊరుకుంది. తర్వాత ఓ రోజు చెట్టు మీద అటు ఇటు గెంతుతూ అల్లరి చేస్తున్న కోతి పట్టు తప్పి అమాంతం క్రింద పడింది. పడటంతోనే దాని నడ్డి విరిగింది. లేవలేక రక్షించండి, రక్షించండి అని గట్టిగా అరవసాగింది. కోతి అరుపులు విని కాకి జింక అక్కడికి వచ్చి చూశాయే గాని దాని గురించి తెలిసిన ఆ కాకి జింకలు కోతికి బాగా జరిగిందని ఎంచక్కా నవ్వుకుని వెళ్లిపోయాయి. సాయంత్రం వేళ అక్కడికి వచ్చిన ఏనుగుకు గుడ్లు తేలేసి ఏడుస్తూ ఉన్న కోతి కనిపించింది. క్షణం కూడా ఆలోచించకుండా నీకేం కాదు, బాధపడుకు మిత్రమా. ఆ కోతిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని చాలా దూరాన ఉన్న వైద్యుడి ఎలుగుబంటి స్థావరానికి తీసుకెళ్ళింది. సకాలంలో వైద్య సాయం అందడంతో కోతి తొందరగానే కోలుకుంది. మర్నాడు ఏనుగుతో, సమయానికి దేవుడిలా వచ్చి నా ప్రాణాలు కాపాడావు. కానీ నేను మాత్రం నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాను. నన్ను క్షమించు మిత్రమా అంటూ ప్రాధేయపడింది కోతి. ఆ తర్వాత ప్రవర్తన మార్చుకున్న కోతితో ఏనుగుతో పాటు మిగిలినవి కూడా స్నేహంగా ఉండసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ అందరితోనూ మంచిగా మెలగాలి. సింహాన్ని తన్నిన గాడిద. ఒక అడవిలో సింహం ఒకటి జీవిస్తూ ఉండేది. ఆ సింహానికి సహజంగా వచ్చిన బల పరాక్రమాలతో పాటు అంతులేని అహంకారంతో మిడిసిపడుతూ ఉండేది. అడవిలో బ్రతికే జంతువులన్నింటి చేత అది అడ్డమైన చాకిరీ చేయించుకుంటుండేది. తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా అడ్డు ఆపు లేకుండా అడవికి మహారాజుగా పెత్తనం చెలాయిస్తూ ఉండేది. అలా ఉండగా ఆ సింహం అడవిలో ఒకసారి బాగా కరువు వచ్చింది. ఆ కరువుకు తట్టుకోలేని ఇతర జంతువులన్నీ తట్టాబొట్టా సర్దుకుని తలో దారి చూసుకున్నాయి. జంతువులకు రాజైతే మాత్రం సింహానికి తిండి తిప్పలు ఊరికే వచ్చేస్తాయా? ఇతర జంతువులన్నీ ఉన్నంతకాలం వాటిలో ఏదో ఒకదాన్ని గుటుక్కుమనిపించి తన ఆకలి తీర్చుకునేది. ఇప్పుడు అది కూడా లేదు. ఒక్క జంతువు కూడా అడవిలో లేదు. అయినా బెట్టుగా అదే అడవిలో కొన్నాళ్లపాటు ఎలాగోలా కాలం వెళ్లబుచ్చింది సింహం. కాని ఆకలికి తట్టుకోలేక వేరే అడవికి బయలుదేరింది. ఆ అడవిలో ఒక తోడేలు గాడిద ఎద్దు కలిసి స్నేహంగా జీవిస్తూ ఉండేవి. వాటి తిండి తిప్పలు వేరువేరైనా కూడా కలిసిమెలిసి ఉండేవి. వాటి దగ్గరికి చేరింది సింహం. వలస వచ్చిన గర్వాన్ని వదిలిన ఆ సింహం ఈ అడవికి కూడా తానే రాజునని అంది. అయినా తోడేలు ఎద్దు గాడిద ఒప్పుకోకపోవడంతో వాటితో ఒక ఒప్పందం చేసుకుంది. సరే అయితే, ఎలాంటి ఆహారం దొరికినా అందరూ సమానంగా పంచుకుని తిందాం అంది సింహం. దానికి మిగతావి కూడా సరేనన్నాయి. ముందైతే తమలో కలుపుకున్నాయి కదా, తర్వాత సమయం చూసి వాటి సంగతి చూడాలని మనసులోనే అనుకుంది సింహం. ఒకరోజు ఆహారం దొరికింది. మిత్రమా, ఈ ఆహారాన్ని అందరికీ సమానంగా పంచిపెట్టు అని ఎద్దును కోరింది సింహం. ఆహారాన్ని నలుగురికి 4 వాటాలుగా వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది. ఎద్దు మీదకు దూకి పంజాతో గట్టిగా చరిచింది. అంతే, ఎద్దు నేలకూలిపోయింది. ఈ చర్యతో తోడేలు గాడిద లోపలే ఏడుస్తూ కూర్చున్నాయి. ఈసారి తోడేలు వైపు తిరిగిన సింహం, మిత్రమా, నువ్వైన పంచు అంది. అయితే తెలివిగల తోడేలు, అమ్మో, ఈ ఆహారాన్ని పంచడం నా వల్ల కాదు, నువ్వే పంచు అంది. గాడిద కూడా తను పంచలేనంది. దాంతో సింహం గర్వానికి అంతే లేకుండా పోయింది. సరే,
నేనే పంచుతాను అని ఆహారాన్ని 3 వాటాలు చేసింది. నేను మృగరాజు గనుక 1 వాటా నాది, 2వ వాటా మీతో పంచుకోవాలి గనుక ఇంకోటి కూడా నాదే అని చెప్పింది సింహం. అలాగే ఇక మిగిలింది 3వ వాటా. మీ ఇద్దరికి దమ్ములుంటే దీన్ని తీసుకోండి అంటూ గట్టిగా గాండ్రించింది. దాంతో జడుసుకున్న తోడేలు గాడిద భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టుచాటున దాక్కున్నాయి. దౌర్జన్యంగా ఆహారాన్నంతా కడుపు నిండా తినసాగింది సింహం. దూరం నుండి చూస్తున్న తోడేలు గాడిద మాత్రం ఆకలితో అల్లాడిపోయాయి. అయితే ఒక్కసారిగా దొరికిన ఆహారాన్ని ఆత్రం కొద్దీ గబగబా తింటున్న సింహానికి గొంతులో పెద్ద ఎముక అడ్డుపడింది. బాధను భరించలేక గట్టిగా అరవసాగింది. ఆ నొప్పితో అది అడుగు ముందుకు వేయలేక ఉన్న చోటనే కూలబడిపోయింది. సింహానికి అలా కావడంతో తోడేలు గాడిద చాలా సంతోషించాయి. కాసేపటికి అటుగా వచ్చిన కుందేలును చూసి, ఓ కుందేలా, నా గొంతులో ఎముక ఇరుక్కుంది, కాస్త తీస్తావా అని అడిగింది సింహం. సింహాన్ని చూడగానే కుందేలు తుర్రుమని అక్కడి నుండి పారిపోయింది. తర్వాత అరుచుకుంటూ వచ్చిన కాకితో, ఓయ్ కాకి, నా గొంతులో ఇరుక్కుని ఎముకను తీవా, నీ సాయం ఎప్పటికీ మర్చిపోను అన్నది సింహం. ఆ సింహం గురించి తెలిసిన కాకి పకపక నవ్వి అక్కడ దొరికిన మాంసం ముక్కను నోట కరుచుకుని ఎగిరిపోయింది. మృగరాజు మంచాన పడ్డ విషయం గాడిద తోడేలు ద్వారా తెలుసుకున్న ఇతర జంతువులన్నీ అక్కడకు వచ్చి చూసి సింహాన్ని కసి తీరా తిట్టుకుని వెళ్లేవి. సింహం లేవలేకపోయినా గుడ్లురిమి చూసి మూలిగేది. కాస్త నన్ను కోలుకోనివ్వండి, మీ సంగతి చూస్తాను అని వాటిని సింహం బెదిరించేది. అయినా అవి ఏవీ లెక్క చేసేవి కావు. చివరికి ఒక రోజున గాడిద తన దగ్గరకు రావడం చూసిన సింహం, గాడిద మిత్రమా, నీవైనా ఎముకని తీసి నన్ను కాపాడు అని బ్రతిమాలింది. తీస్తాను, కానీ దానికి ఒక షరతు ఉంది. షరతా? ఏమిటది? ఏం లేదు మహారాజా, నాకు ఎప్పటినుంచో రాజు తలదన్నాలని కోరిక. మీరు అనుమతిస్తే. నన్ను తంతావా అంటూ కోపంగా లేవబోయిన సింహం గొంతులో ఎముక కలుక్కుమనడంతో కూర్చుండిపోయింది. మరో అవకాశం లేకపోవడంతో గాడిద షరతుకి అంగీకరించింది. ఎంత బతుకు బతికి ఆఖరికి గాడిద చేత కూడా తనులు తినాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడింది. గాడిద కసితీర సింహం తలను బలంగా తన్నింది. అసలే ఎముక బాధను భరించలేకుండా ఉన్న సింహానికి ఇప్పుడు ఈ గాడిద తన్ను కూడా తోడవడంతో శాశ్వతంగా మంచాన పడింది. ఇన్ని రోజులు తమను కష్టపెట్టినందుకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటూ ఆ రోజు నుంచి జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, బలవంతుడైన అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. నెమలి పశ్చాత్తాపం. ఒక అడవిలో కాకి పిచ్చుక ఎంతో స్నేహంగా ఉండేవి. అవి ఒకదానిని మరొకటి ఆపద సమయంలో ఆదుకునేవి. ఒకరోజు కాకి పిచ్చుక ఉండే చోటుకు, రక్షించండి మిత్రులారా, రక్షించండి అంటూ భయంతో వణికిపోతున్న నెమలి ఒకటి వాటి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ఏమైంది మిత్రమా? ఎక్కడి నుంచి పరిగెత్తుకొస్తున్నావు? ఎందుకిలా కంగారు పడుతున్నావు అని అడిగింది కాకి. నేను వేటగాడి కంటపడ్డాను. అతడు నా వెంట పడుతుంటే తప్పించుకునే ప్రయత్నంలో పూర్తిగా దారి తప్పి పరిగెత్తుకొస్తుంటే మీ ఇద్దరూ కనపడ్డారు. మీరే నన్ను ఆదరించి రక్షించాలి అని వేడుకుంది నెమలి. సరే, అలాగే నేస్తమా అంది పిచ్చుక. కాకి పిచ్చుక ఆ నెమలిని ఆదరించాయి. తిరిగి వెళ్లడానికి దారి తెలియకపోవడం వల్ల కాకి పిచ్చుకలతో పాటు అక్కడే ఉండి వాటికి మంచి నేస్తమైంది నెమలి. వాటి స్నేహం కొన్నాళ్లు బాగానే గడిచింది. కాకి పిచ్చుకకు మధ్య ఉన్న అత్యంత స్నేహాన్ని జీర్ణించుకోలేకపోయిన నెమలికి క్రమంగా వాటిపై అసూయ మొదలైంది. ఎలాగైనా కాకి పిచ్చుకను విడదీయాలనే దురాలోచన మొదలైంది. ఒకరోజు కాకి ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో పిచ్చుకతో, మిత్రమా, నీవు కాకితో ఎందుకంత స్నేహాన్ని పెంచుకుని అత్యంత చనువుగా ఉంటున్నావు? అది ఎంత అందవిహీనమైందో ఒక్కసారైనా ఆలోచించావా? దాన్ని చూసి అందరూ చేదరించుకుంటారు. నీవు దానిని దూరం పెట్టడం నీకే మంచిది. నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అంది నెమలి. అది విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పిచ్చుక, నిజమే, నే ఇన్నాళ్ళు కాకి గురించి
ఆలోచించడానికి ప్రయత్నమే చేయలేదు. దాని మొహం దాంతో స్నేహం చేయడం ఏంటి? నేనంటే అందగత్తెతో స్నేహం చేస్తే నా విలువ హోదా పెరుగుతుంది అంది నెమలితో. తన పథకం ఫలించినందుకు ఎంతో సంబరపడిపోయింది నెమలి. రాను రాను నెమలి పిచ్చుక ప్రవర్తనలో తేడాను గమనించిన కాకి తనను వాటి నుండి దూరం చేయాలనే దురాలోచనలో ఉన్నాయని గ్రహించింది. ఒకరోజు, మిత్రులారా, నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందనుకుంటాను. అందువల్ల ఇక్కడకు సమీపంలో ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాను. నేను వెళ్ళి అక్కడ ఉంటాను. సెలవివ్వండి అని బాధతో అంది కాకి. దానంతటది వెళ్లిపోతున్నందుకు లోలోన ఎంతో సంతోషపడుతూ, సరే, నీ ఇష్టం నేస్తమా. సరే, నీ ఇష్టం అని అన్నాయి నెమలి పిచ్చుకలు. కాకి పీడ విరగడైనందుకు విందు చేసుకున్నాయి పిచ్చుక నెమలి. ఎలా కొంతకాలం గడిచిపోయింది. పాత మిత్రులను వదిలివచ్చి చాలా రోజులు కావడంతో ఒకసారి వాళ్లను చూడాలనే కోరిక కలిగింది కాకికి. పాత స్థావరానికి ఎగురుకుంటూ వచ్చింది. అదే సమయంలో పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలిపై ఒక వేటగాడు బాణాన్ని ఎక్కుపెడుతుండడం గమనించింది కాకి. అది చూసి కంగారు పడ్డ కాకి, తప్పుకో నెమలి మిత్రమా, ఆపద ఆపద అని పెద్దగా అరిచి దగ్గరలో చనిపోయిన పామునొక దాన్ని చటుక్కున నోట కరుచుకుని వేటగాడి మీద పడేటట్టు జారు విడిచింది. పాము మీద పడడంతో, అయ్యే బాబోయ్, పాము 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 అంటూ పెద్దగా అరుస్తూ భయంతో వేటగాడు అక్కడి నుండి పరుగు తీశాడు. జరిగిన విషయాన్ని గమనించిన నెమలికి గుండె జల్లుమంది. పరిగెత్తుకుంటూ వచ్చి కాకి కాళ్లపై పడింది. క్షమించి మిత్రమా, అందగత్తెనైన అహంకారంతో నాకు ఆశ్రయమిచ్చి ఆదుకున్న నీకు మిత్రదోహం చేశాను. స్నేహితులైన మీ ఇద్దరిని అసూయతో వేరు చేశాను. కాని నీవు నా ప్రాణాన్ని కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? అంది నెమలి కన్నీరు కారుస్తూ. పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు. నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అంది కాకి. అప్పుడే వచ్చిన పిచ్చుక విషయం తెలుసుకుని బాధపడటమే కాక తాను చేసిన తప్పుకు సిగ్గుతో తల వంచుకుంది. ఆ తర్వాత నుండి కాకి, పిచ్చుక, నెమలి ఎప్పటిలానే మంచి స్నేహితులుగా మెలగసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, తప్పులను కూడా మన్నించేవాడే నిజమైన మిత్రుడు. మితిమీరిన ఆశగల నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ బాగా ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కాని అది చిన్న జంతువు కదా, అందువల్ల ఆ నక్క ఆశ ఎప్పుడూ తీరేది కాదు. ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం కొనసాగిస్తూ ఉండేది. దేవుడు అడవికి రాజుగా ఆ మృగరాజు బదులు ఈ నక్కరాజును చేసినా బావుండేది. ఒక్కో జంతువును తరిమి తరిమి వేటాడి నా పంజాతో చంపేసేదాన్ని. ఆనందంగా కావలసినంత ఆహారం తినేదాన్ని. నేను తినగా మిగిలిన మాంసం కోసం పులులు, సింహాలు కొట్టుకు చచ్చేవి అంటూ పగటి కలలు కంటూ అలా జరిగితే ఎంత బావుంటుందో ఊహించుకుని పడి పడి నవ్వుకునేది. ఇలా ఉండగా ఒకరోజు వేటగాడు ఒకడు ఆ అడవిలోకి వచ్చాడు. అతడికి దూరంలో గడ్డి మేస్తూ ఒంటరిగా ఉన్న జింకపిల్ల కనిపించింది. వెంటనే బాణాన్ని ఎక్కుపెట్టి జింక మీదకి వదిలాడు. బాణం దెబ్బ తగలగానే జింక క్రింద పడి ప్రాణాలు విడిచింది. ఆ తరువాత జింకపిల్లను భుజాన వేసుకుని తిరుగుముఖం పట్టాడు వేటగాడు. అతడు అలా కొంత దూరం వెళ్లాడో లేదో ఏనుగు కనిపించింది. వెంటనే గురి చూసి ఏనుగుపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురితప్పి తగలడం వల్ల ఏనుగుకి గాయమైంది తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడి మీదకి దూకి అతడిని చంపి మరికొంతసేపటికి ఏనుగు కూడా విషపు బాణం దెబ్బకి ప్రాణాలు విడిచింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న జింకపిల్ల, ఏనుగు, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం కనిపించడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి ఎగిరి గంతులు వేసింది. అయితే అసలే దురాశ కదా, వేటగాడి పక్కనే ఉన్న బాణంకు నరం బిగించి ఉండడం గమనించింది. ఆహా, నాకివాళ మాంసం పండుగే. మనిషి, ఏనుగు, జింక మాంసం తరువాత తాపీగా తినవచ్చు. ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అని బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద వేగంగా నిటారుగా సాగి నక్క గుండెకు గట్టిగా తగిలింది. ఆ దెబ్బకు నక్క అక్కడికక్కడే మరణించింది.
పాపం మా నక్క తన పేరాస కారణంగా మూడింటి మాంసం హాయిగా తినడానికి బదులు తన ప్రాణాలు కూడా పోగొట్టుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు.